హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిఫరెన్షియేషన్ని ఫిజిక్స్లో ఎలా యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు తెలుసు డిఫరెన్షియేషను ఇంటిగ్రేషన్ అనేవి చాలా మేజర్ టాపిక్స్ మ్యాథమెటిక్స్లో. వాటిని తీసుకొచ్చి మనం ఫిజిక్స్లో కూడా యూజ్ చేస్తాం. డిఫరెన్షియేషన్ కూడా యూజ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ కూడా యూజ్ చేస్తాం. సో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ మ్యాథమెటిక్స్ని ఫిజిక్స్లో ఎందుకు వాడతాం. అసలు మీ ఫిజిక్స్ అంటే ఏంటి? మనం నేచర్ని స్టడీ చేసినప్పుడు కొన్ని లాస్ని ఫామ్ చేయొచ్చు. వీటిల్లో ఎక్కువ ఎవరు ఫామ్ చేశారు? న్యూటన్, మీకు బాగా తెలిసిందే. సో అలా ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటాం, తర్వాత మనకి మ్యాథమెటిక్స్ అనేది కావాలి. ఎందుకంటే ఎంత క్వాంటిటీకి ఎంత ఇది. ఇప్పుడు రాకెట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. రాకెట్ పైకి పోవాలంటే మనకు ఫ్యూయల్ యూజ్ చేయాలి కదా. సో ఒక 1200 కిలోమీటర్స్ పోవాలంటే ఎంత ఫ్యూయల్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం మ్యాథమెటిక్స్ కంపల్సరీ యూజ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ వస్తేనే ఫిజిక్స్ ఉంటుందన్నమాట. సో మనం ఇంటర్మీడియట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి మొత్తం మీకు తెలిసిందే. కానీ వీటిని ఫిజిక్స్లో ఎలా వాడతాం అనేది నేను చెప్తాను. సో ఇవి నేర్చుకోవాలి అంటే ముందు మీకు ఫార్ములాస్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. చూడండి, నేను విత్ రెస్పెక్ట్ టు టైం చెప్తున్నాను అనమాట. ఎక్కువ d/dt ఆఫ్ t ఎంత, dt క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. అలానే d/dt ఆఫ్ కాన్స్టెంట్, d/dt ఆఫ్ కాన్స్టెంట్ అంటే 5 కానీ 6 కానీ ఏ కాన్స్టెంట్ తీసుకున్నా 0 వస్తుంది. దీని మీనింగ్ ఏంటి? ఈ 5 అనేది టైంతో పాటు చేంజ్ అవ్వదు, అందుకని దాని వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ చూడండి, d/dt ఆఫ్ t⁴n. ఈ n వాల్యూ 2 కానీ 3 కానీ ఏదైనా తీసుకోవచ్చు. దీని ఫామ్లో వచ్చేసి n × t⁻n−1. అలానే d/dt ఆఫ్ 4 t⁴4. దీన్ని ఏమంటాం మనం? 4 ఏమో మల్టిపుల్గా వస్తుంది, పవర్ వచ్చేసి 4−1 3 వస్తుంది. అలానే d/dt ఆఫ్ 2t² అనమాట. అంటే 2 టైమ్స్ ఇది చేయాలి. ఈ 2 అనేది అవుట్ సైడ్ రాస్తున్నాము. డిఫరెన్షియేషన్ ఆఫ్ t² వచ్చేసి ఎంత? 2t. దీన్ని మనం 4tగా రాసుకోవచ్చు. అలానే d/dt ఆఫ్ ఇంకా 2t² ప్లస్ 4t ప్లస్ 6 ఉందనుకోండి, ఇండివిజువల్గా స్ప్లిట్ చేస్తాం. d/dt ఆఫ్ 2t² ఎంత? ఆల్రెడీ మనకు తెలుసు 4t. d/dt ఆఫ్ 4t అంటే 4, dt క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. d/dt ఆఫ్ 6 అంటే 0. సో దీన్ని 4t ప్లస్ 4 అంటాం. ఇట్లా డిఫరెన్షియేషన్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అట్లనే d/dt ఆఫ్ sin t cos t, d/dt ఆఫ్ cos t మైనస్ sin t. సో ఇవన్నీ మనం డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. ఎంపీసీ వాళ్ళకైతే నో ప్రాబ్లం, బైపీసీ వాళ్ళు మినిమం ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి మనం డిఫరెన్షియేషన్ ఫిజిక్స్లో అప్లై చేయాలంటే. ఇక్కడ చూడండి, మనం ఎక్కడ యూజ్ చేస్తాము? మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ చాప్టర్లో మనం ఏమంటాము? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటేనే వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంటేనేమో యాక్సలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటేనేమో స్పీడ్. సో ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనేది మనం డిఫరెన్షియేషన్ అంటాము. కానీ ఇక్కడ మనం రేట్ అంటే అది మొత్తం చాప్టర్లో మనం టైంతో పాటు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎస్ అనేది డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ వచ్చేసి ఎస్ = 4t² + 4. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఏంటి? ds/dt. ఈ డిస్టెన్స్ని విత్ రెస్పెక్ట్ టు టైంతో డిఫరెన్షియేషన్ చేస్తే మన స్పీడ్ వస్తుంది అనమాట. చూడండి ఎంత యూజ్ ఉంటుందో. 4 × d/dt ఆఫ్ t² ప్లస్ d/dt ఆఫ్ 4. ఎనీవే దీన్ని మనం స్పీడ్ ఎట్ t = 1 సెకండ్ అన్నాడు అనుకోండి, v = 4 × డిఫరెన్షియేషన్ ఆఫ్ t² ఎంత? 2t ప్లస్ 0. ఈ t బదులు మనం 1 రాసుకుంటే 8 m/s వస్తుంది. మనం ప్రాక్టికల్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం దీన్ని? స్పీడోమీటర్. మనం బైక్ కానీ కార్ కానీ ఏదో ఒక ఆటోమొబైల్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఒక స్పీడోమీటర్ అవుతుంది. అది ఏం చెప్తుంది? మనము ఎంత డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నాము, దాన్ని మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. సో అలానే వెలాసిటీ ఇచ్చారు. చూడండి, వెలాసిటీ వచ్చేసి 4t³ ప్లస్ 7t² ప్లస్ 6t ప్లస్ 7. వెలాసిటీ ఇచ్చాడు. యాక్సలరేషన్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ గివింగ్ ద యాక్సలరేషన్.
ఇక్కడ చూడండి డైరెక్ట్గా టీ క్యూబ్ అంటే 3t², t² అంటే 2t, ఇక్కడ 1, ఇక్కడ 0. సో ఇది ఇప్పుడు వచ్చేసి యాక్సలరేషన్ అనమాట. కానీ టైంతో ఒక్కదాంతోనే స్టిక్ అవ్వకూడదు. ఓకే, అలానే సింపుల్ హార్మోనిక్ మోషన్కి వెళ్ళిపోయాం మనం. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏమి ఇచ్చారు మనకి, డిస్ప్లేస్మెంట్ ఫామ్లో ఏమి ఇచ్చారు, y = a sin ωt అనుకున్నాం. సి y = a sin ωt. మన డిస్ప్లేస్మెంట్ తెలిసింది కాబట్టి వెలాసిటీ ఎంత, dy/dt. ఇక్కడ ఏది కాన్స్టెంట్, యాంప్లిట్యూడ్, d/dt ఆఫ్ sin ωt. sin ωt అంటే ఇక్కడ చూడండి టీ లేదు, ωt ఉందన్నమాట. సో మనం ఫస్ట్ దీన్ని ఇది మొత్తం టీ లాగే అనుకొని డిఫరెన్షియేషన్ చేస్తే a cos ωt వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ d/dt ఆఫ్ ωt చేయాలి. అప్పుడు v మొత్తానికి ఎంత వస్తుంది, a డిఫరెన్షియేషన్ ఆఫ్ ωt అంటే ఒమేగా, a ఒమేగా cos ωt. వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి యాక్సలరేషన్ ఎలా కనుక్కుందాం, a = dv/dt. సో a ఒమేగా కాన్స్టెంట్, d/dt ఆఫ్ sin ωt మైనస్ sin ωt. ఈ ωtని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా. ఫైనల్గా యాక్సలరేషన్ ఎంత వస్తుంది, -a⍵² sin ωt. సో దీన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్లో యూజ్ చేస్తాం. మనకి డిఫరెన్షియేషన్ అనేది వస్తేనే మనం ఇలాంటివన్నీ డిరైవ్ చేసుకోగలం. ఇప్పుడు చూడండి ఇంకొక చాప్టర్, వర్క్ ఎనర్జీ పవర్లో వర్క్ డన్ ఉంది. వర్క్ డన్ చిన్న ఒక బాడీని తీసుకొని ఒక కొంచెం దూరం జరపాలనుకోండి, ఆ వర్క్ డన్ ఎంత, dw = F × dx అనమాట. ఇక్కడ చూడండి ఫోర్స్, dw/dx అంటే ఏంటి, వర్క్ని విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏ పారామీటర్ వస్తుంది, ఫోర్స్ వస్తుంది. సో ఓన్లీ టైంకే మనం పెట్టుకోవద్దు అనమాట. ఇక్కడ చూడండి సపోజ్ వర్క్ ఈస్ 2x² + 4. ఇప్పుడు ఫోర్స్ ఎంత, ఫోర్స్ ఎట్ x = 1 మీటర్ అన్నారు అనుకోండి, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. d/dx ఇక్కడ టైం తీసుకోవట్లేదు, విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ తీసుకున్నాం. 2x² + 4 ఇదెంత, 4x + 0. x బదులు మనం 1 తీసుకుంటే F ఎంత వస్తుందో చూడండి, 4 న్యూటన్స్ వస్తుంది అనమాట. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వాట్ అనేది ఇంపార్టెంట్. టైం అయినా తీసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ అయినా తీసుకోవచ్చు. అట్లానే సెకండ్ ఇయర్లో రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ ఇంటెన్సిటీ E = -dv/dr అనమాట. సపోజ్ v అనేది మనం 3r² + 2r + 6 చూడండి డిస్టెన్స్ ఫంక్షన్లో రాస్తున్నాం. ఇప్పుడు ఇంటెన్సిటీ ఎలా కనుక్కోవాలి, -d/dr ఆఫ్ 3r² + 2r + 6. దీని వాల్యూ ఎంత, 6r + 2 అనమాట, న్యూటన్. సో ఇలా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్లో కనుక్కోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కూడా కనుక్కోవచ్చు. అలానే ఇంకొక ఫార్ములా కూడా ఉంది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో, dw = v/dq. అంటే పొటెన్షియల్ ఎంత, డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్క్ డన్ విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్. q ఇక్కడ w వచ్చేసి 4q² + 2 ఉందనుకోండి, పొటెన్షియల్ ఎంత, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో 4q² అంటే 4 × 2 8q. q = 1 కూలుంబ్ అనుకున్నాం అనుకోండి, 8 volts అనమాట. సో ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ని మనం ఫిజిక్స్లో వాడుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ టు టైం చేసుకోవచ్చు, విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ చేసుకోవచ్చు, విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ చేసుకోవచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఆ కిందది అనేది మారుతూ ఉంటుంది, కానీ ఫార్ములాస్ అనేవి బేసిక్గా మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గో త్రూ ది ప్లేలిస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్ని ప్రెస్ చేసినప్పుడు తెలుగు వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ టైంలో మేబీ వాళ్ళకి బాగా యూస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.